అసలు పువ్వులతోనే పూజ ఎందుకు చేయాలి? పువ్వులే కాదు, అసలు పూజలు ఎందుకు చేయాలి? విశ్వంతో కలిసి గురువుగారు యోగాన్ని, ధ్యానాన్ని అసలు మన గురువులు ఎలా పొందారు? ఇది గొప్ప సైన్స్. ఇది చాలామందికి అనుభవంలో తీసుకోరు. వెన్ యు ఆర్ ప్యూర్, ఎస్, యు ఆర్ ద గాడ్. దట్స్ ఇట్. వెరీ నైస్. నైస్ మీన్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్. పక్కవారిని చూసి మనం నేర్చుకోవచ్చా? మనం పక్కవారిని చూసుకొని ఈ రోజుల్లో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు గురువుగారు? ఆ శక్తి ఉపయోగించకపోవడమే మన బాధాకరమైన విషయం. మహాభారత యుద్ధంలో జరిగిన డైలాగులు మీరు వినాలంటే, కృష్ణుడు మాటలు వినాలంటే, అప్పటి భగవద్గీత మీరు వినాలంటే, ఆ శక్తి మీకు వస్తే ఆ మాటలు వినబడతాయి. ప్రతి ఒక్కరూ కారణ జన్ములేనా? కొంతమందినే కారణ జన్మలు అనడానికి వీల్లేదు. అందరూ కారణ జన్ములే. ఒక్కోరు ఒక్కో పర్పస్కి వచ్చారు. అసలు ఈ జన్మలే ఎందుకు గురువుగారు? ఆత్మ ఏమిటి, నిర్ణయాలు ఏంటి, ఇండివిజువల్ ఏంటి, అసలు ఏమిటి ఇదంతా అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అదేమీ ఇలా అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచార్ స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. శుభం తల్లి. స్వామి, ఆలోచనలు అనేవి అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఆలోచనలు అనేటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి భావాలు. దాన్ని మనం ఆలోచనలు అంటాం. ఇంకొకటి లోతుగా వెళితే కొత్త విషయం మాట్లాడాలి, అందరికీ తెలియపరచాలి కదా. మరి యూనివర్సల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది, విశ్వ మేధస్సు. అందులోంచి కూడా ప్రపంచంలో 900 కోట్ల ప్రజలు, అన్ని కంట్రీస్, 206, 205 కంట్రీస్ ఇప్పటి వరకు మనం లెక్కలోకి పెట్టుకున్నాం. పాపం నిత్యానంద కంట్రీ ఇంక అందులో ప్లస్ కాలేదు. ఆయనది కైలాష్ ఉంది కదా ఒకటి, అది కనుక అయితే 206 అవుతాయి. అయితే ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఏమిటంటే 900 ఇంచుమించుగా కోట్ల జనాభా విశ్వవ్యాప్తంగా ఉంది, అన్ని కంట్రీస్ కలిపి. మనకి గ్రహాలు 9, నవగ్రహాలు అంటాము. నవగ్రహ పూజ ఇవన్నీ అందరూ కామన్ వర్డ్స్. అయితే ఒక్కొక్క గ్రహానికి 100 కోట్ల ప్రజలకి దాని మీద ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇది సమిష్టి. సమిష్టి అంటే అన్నీ కలిసిపోయిందనమాట. 100 కోట్ల మందికి ఆ పద్ధతుల్లోనే శుక్రగ్రహం, శనిగ్రహం, ఇలా సూర్యగ్రహం, చంద్రగ్రహము ఉంటే అవన్నీ అందరికీ అదే రిజల్ట్ వస్తుంది, కామన్. కానీ అది ఇండివిజువల్కి వచ్చేసరికి జాతకం మారిపోతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో శనివారం ఒక ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందో 4 లక్షల మందో పుట్టారనుకో, మరి వాళ్ళకి అదే డేట్ వస్తుంది, సత్యం. టైం కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా మరి గోడ అడ్డం మధ్యలో కవలలు పుట్టచ్చు, సింగిల్ పుట్టచ్చు, ఆ అమ్మాయి పుట్టచ్చు, ఆ అబ్బాయి పుట్టచ్చు. మరి వాళ్ళకు కూడా మరి జాతకం ఎలా చూడాలి కదా? ఆ సినిమాలో లాగా డ్యూయల్ యాక్టింగ్ ఉంటుంది కదా, అలా కాదనమాట. ఇండివిజువల్గా కూడా తీసుకున్న ఆ పూర్వజన్మ సుకృతం చేత ఈ జన్మ వస్తుంది. పూర్వజన్మ ఉన్నది 1,00,000 రెట్లు ఉన్నది. ఆ పూర్వజన్మకి ఇప్పుడున్న మన ఈ జన్మకి సంబంధం ఏమిటి? ఆ జన్మ తాలూకు ఎలా అన్నీ ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. పూర్వజన్మ, అంతకుముందు జన్మ, ఆ పైన మీరు 1,00,000 జన్మలు, 1,00,00,000 జన్మలు ఎత్తినా కూడా మీకు గుర్తుండదు. జన్మకి ఇంటర్వెల్స్ ఉంటాయి. తల్లి గర్భంలోంచి భూపతనం అయిన తర్వాత తల్లి బొడ్డు కట్ చేస్తాం డాక్టర్లు. అప్పుడు ఈ ప్రతి జన్మకి ఒక జన్మ తీసుకోవడం కూడా ఆ ఇండివిజువల్ ఆత్మ యొక్క నిర్ణయమే. ఆత్మ ఏమిటి, నిర్ణయాలు ఏంటి, ఇండివిజువల్ ఏంటి, అసలు ఏమిటి ఇదంతా అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. అదేమిలా ఆత్మలన్నీ కూడా ఇష్టంతో ఈ యొక్క భూమి మీదనే కాకుండా 14 లోకాలు ఉన్నాయి.
కృష్ణస్వామి వాళ్ళ తల్లికి యశోదామాతకి చూపిస్తాడు. మట్టి తిన్నావు, ఏది తిన్నావు కదా చూపించి నీ నోరంటే నేను తినలేదని చిన్నపిల్లాడు మారం చేసి మొత్తానికి నోరు చూపిస్తారు తెరిచి. అప్పుడు 14 లోకాలు కనపడతాయి. ఇది మనందరికీ తెలిసిన మరి విషయం. అవును స్వామి. అయితే అవి కాకుండా కృష్ణుడు చూపించింది ఓన్లీ 14 కిందేడు పైనేడు. అందులో కూడా ఒక సంశయం ఉన్నది. ఆయన ఉన్నది కూడా లెక్క పెడితే 15 అవుతాయి. మరి పైనేడు కిందేడు అంటే ఇది ఒకటి మధ్యలో ఒకటి ఉందిగా. అది కాకుండా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి, బీజాక్షరాలు. అందులో కూడా 24 లోకాలకు సంబంధించింది. అసలు లోకాలు లెక్క పెట్టడానికి వీలైనంత వరకు లెక్క పెట్టాం. పూర్వీకులు, మహిమాన్వితులు, శక్తి సంపన్నులు. కానీ లెక్క పెట్టలేనన్ని సృష్టిలు ఉన్నాయి, ప్రపంచాలు ఉన్నాయి. ఆ విషయం ఇంకా లోతుగా తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఈ లోకాలు, ఈ వ్యవహారాల్లో అన్ని ఆత్మలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. తేజోలోకంలోకి వెళ్తూ ఉంటాయి, పితృలోకాలకు వెళ్తూ ఉంటాయి, ఆత్మలోకాలు వేరే 14 లోకాల్లో జీవిస్తాయి ఆత్మలు గురుగారు. వెళ్తూ ఉంటాయి. బెటర్ కార్యక్రమాలు చేసినప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆత్మలు. అసలు ఆత్మకి రావడానికి ఏమిటి అంటే సంకల్పం చేత మళ్ళీ తిరిగి భూలోకానికి ఎప్పుడు చేరుతాయి? అది దాని ఇష్టం. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళానమ్మా, నా పని ఏదో చూసుకున్నా, నెల రోజుల్లో 2 నెలల్లో ఉన్నా, నా పని అయిపోయింది, డాలర్స్ అయిపోయాయి, వచ్చేసాను ఇండియాకి, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. అంటే ఏమిటి? స్వస్థానానికి వచ్చినట్టు. ఆత్మలు కూడా మొట్టమొదలు ఎక్కడి నుంచి బయలుదేరాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇది 195 195 ఇయర్స్ చేంజ్ క్రోడ్స్లో ప్రతి పంచాంగంలో 3rd పేజీలో ఉంటుంది. ఇలాంటివి 57 అయ్యాయి. 57 200 కోట్లు అయిపోయాయి. అసలు ఈ విషయాలు చాలామంది మరి చర్చకు రావు, నేను చెప్తున్నాను. ఇంకా దానికి ముందర కూడా ఎన్నో సార్లు ఈ సృష్టి జరిగింది. ప్రతి 200 ఇయర్స్కి ప్రతి ఒక లెక్క ప్రకారం మొత్తం. ఇప్పుడు కూడా కల్కి భగవాన్ వస్తాడు. అది కూడా చాలామందికి ఎప్పుడు వస్తాడని ఉంది. కల్కి భగవాన్ 4 లక్షల సంవత్సరాలు దాటాక వస్తాడు. ఇప్పుడు రాడు. ఇంకా 4, 10, 20 సినిమాల్లో కూడా అది ఎండింగ్ చెప్పారు. మనం ముందు జన్మలో స్నేహితులు, బంధువులు ఉంటారు కదా, ఈ జన్మలో వాళ్ళని మీరు గుర్తించవచ్చు. వాళ్ళు కనుక ఈ జన్మ తీసుకుంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఎలా అంటే ఇప్పుడు మీరు ఊరు వెళ్తారు, విజయవాడ కానీ, తెనాలి కానీ, మన ఆంధ్ర తెలంగాణ కాకుండా బాంబే, మద్రాస్, ఎక్కడికైనా, అక్కడ మీరు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అబ్బాయో అమ్మాయో బాబాయ్ గారు కనబడతారు, గుర్తుపడతారు కదా. గుర్తుపట్టి మీరు మాకు ఆ సో ఇయర్లో మనం అక్కడికి వెళ్సాం, ఇక్కడికి వెళ్సాం, మీ ఇంట్లో 2 రోజులు నేను ఉన్నాను, మా 2 పూటలు భోజనం చేసాం, ఇవన్నీ మాట్లాడారు. అలాగే ఈ ఆత్మలు కూడా పరిచయస్తులనే గుర్తుపడతాయి. పరిచయం లేని ఆత్మల్ని ఆ ఆత్మలు గుర్తుపట్టం. అంటే ఇప్పుడు ప్రతి పరిచయం వెనకాల ఒక పరమార్థం ఉంటుందంటారు. ఉంటుంది, పర్పస్ ఉంటుంది. వాడిని గుర్తుపట్టడం, మనకు కూడా ఆ కాంటాక్ట్ ఉంటే తప్ప రారు, మన లైఫ్లోకి రారు. అందుకోసం ఈ జాతకాలు ఇవన్నీ ఏంటంటే ఒక లెవెల్లో ఆ క్లోజ్ పర్సన్స్ ఎవరు, ఏ రోజులు బాగుంటాయి, ఏ తల్లిదండ్రులు. ఇంకోటి, ఆత్మలు తనకి ఇష్టం వచ్చిన గర్భాన్ని ఎత్తుక్కొని మరీ ఎంటర్ అవుతుంది 7వ నెలలో. అది ఇంకో విశేషం. వీళ్ళు అనుకుంటారు అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, లేట్ అయిపోయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు అని డాక్టర్ల చుట్టూ ఆ చుట్టూ ఏ చుట్టూ తిరిగినా, ప్రెగ్నెన్సీ అయినా కూడా 7వ నెలలో తప్ప ఆ అసలు ఆత్మ ఎంటర్ కాదు. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఏవో అవుతుంటాయి కదా. అంటే కదలిక అనేది అవి వేరు, ఆ తయారీ వేరు. ఆత్మ రాకుండా ఇవేవి పనిచేయవు. జస్ట్ లైక్ రోబో. అదేం చేస్తుంది, మనం అంతా కంపేర్ చేసి అన్ని పెట్టేస్తాం. 7వ నెలలో ఎంటర్ అవుతుంది తల్లి గర్భంలో. 7వ నెల 8.5 రోజులు. దాని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. శాస్త్రంలో ఉంది, పురాణాల్లో ఉంది, మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో కూడా ఇది చెప్పబడింది. చాలా ఉన్నాయి రహస్యమా దాచిపెట్టడానికి. మనం ఏది అనుకోం కాబట్టి దాని గురించి చర్చ ఉండదు. జీవిత భాగస్వామిని ఎలా గుర్తుపట్టవచ్చు గురువుగారు? జీవిత భాగస్వాములు కూడా ఏమిటంటే అస్ట్రాలజికల్గా అవి కుదిరాయా పొంతనలు లేదా, ఇవి మామూలుగా జనరల్గా పెళ్లి కుదిరేటప్పుడు చూసుకుంటాం. మీరన్నది ఇంకా లోతైన ప్రశ్న. అసలు
ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉందా అని అడగడం ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు 100 మంది ఉంటే ఒక అమ్మాయి నచ్చుతుంది. ఎందుకంటే అదంతే. మరి అందరూ బాగుంటారు కదమ్మా. ఎవరికి మరి భగవంతుడి స్వరూపాలే కదా అవి కూడా. ఎవరు బాగాలేరని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకి నచ్చుతారు. మళ్ళీ కలిసి ఉంటున్నారా, మళ్ళీ అది వేరే ప్రశ్న. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటే ఎక్కువ రోజులు కలిసి ఉంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య ఇంకా ఏంటంటే పెళ్ళికి ముందర ఏం చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, అదేదో కాఫీ కేప్ హౌస్లో దేంట్లోనో బిఫోర్ మ్యారేజే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. ఇన్ని తెలుసుకొని పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా కూడా విడిపోతున్నారు. ఎంత బాధాకరమైన విషయం. అంటే రాసి పెడితేనే, అంటే ఒక సంబంధం ఉంటేనే జీవిత భాగస్వామి జీవితంలో, కానీ అండర్స్టాండింగ్ సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ రాంగ్. మరి ఎందుకు విడిపోతున్నారు? అదే నాన్న, వాళ్ళు సొంతంగా అవి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అండర్స్టాండింగ్ ప్రాబ్లం. అక్కడ మీరు ఒకప్పుడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు బతికిన వాళ్ళు విడిపోయారా? లేదు. ఎందుకు? అర్థం చేసుకున్నారు ఒకరినొకరిని. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అర్థం చేసుకుంటే ఈ పెళ్ళిళ్ళు కూడా సజావుగా సుభిక్షంగా శుభంగా ఉంటాయి. 100 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు. పిల్లలు ఫారెన్ పోయినా భార్యాభర్తలు ఇక్కడ హాయిగా ఉంటారు. అసలు ఈ జన్మలే ఎందుకు గురువుగారు? జన్మలు అవి అనుభవం కోసము పూర్వజన్మలో కొన్ని కార్యక్రమాలు చేసి మిగిలిపోయి ఉంటాయి. బ్యాలెన్స్ అవి పూర్తి చేయడం కోసం ఈ జన్మలు ఉంటాయి. స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ కారణ జన్ములేనా? 200%. ఎందుకంటే కారణం లేకుండా జన్మ లేదు. కాజ్ లేకుండా మీరు ఏదైనా పని చేస్తారా? చేయం. అలాగే కొంతమందినే కారణ జన్మలు అనడానికి వీల్లేదు. అందరూ కారణ జన్ములే. ఒక్కోరు ఒక్కో పర్పస్కి వచ్చారు. పర్పస్ మీన్స్ కారణము, మీనింగ్ కదా. సర్టిఫికెట్ లేని చదువు కూడా అనవసరమే కదా. చదువు అంటే అది పరాజ్ఞానం అని, ఈ యొక్క డివోషన్కి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. ఈ చదువులతో అది రాదు. ఆ చదువు వేరు. అందుకనే తల్లిదండ్రులు చిన్నప్పుడు, ఒకప్పుడు మా చిన్నతనంలో కూడా తండ్రి పాసం పెట్టి కూర్చోబెట్టి పిల్లాడికి పువ్వులు వేయడం, పూజ చేయడం అవన్నీ నేర్పేవారు. ఇప్పుడు పిల్లలు వీళ్ళు లేచేలోపల పిల్లలు స్కూల్ 6:30-7కే వెళ్ళిపోతున్నారు. అలాంటి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు వచ్చేసరికి మరి వీళ్ళు ఆఫీస్ నుంచి రారు. ఆఫీసో వ్యాపారం ఏదో ఉంటాయి కదా. మరి అప్పుడు పిల్లల్ని చూడడం కూడా ఎంత కష్టం అయిపోతుందంటే మేబీ సండే. అవును. ఈయన ఆ టైంలో ఏదో చూసి పడుకున్న వాళ్ళని చూసి పిల్లల్ని ముద్దు చేయడం తప్ప మనుషులకి టైం లేదు ఇప్పుడు. ఉందా? లేదు. అసలైన నిశ్శబ్దం అంటే ఏంటి? నిశ్శబ్దము అంటే మౌనం. మౌనంలోంచి శక్తి వస్తుంది. రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడేవారు. రమణుల వారు, స్వామి రామకృష్ణ పరమహంస, ఆయన కూడా చాలా మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటే అమ్మవారి దగ్గర ఉండేవారు. మౌనంలో మీకు తెలియని నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది. అది అవసరమైనప్పుడే మాట్లాడాలి. ఊరికే చిట్ చాట్ చేయడాలు, ఊరికే ఏదో చాలామంది ఏదో చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఉన్న ఎనర్జీ వీఆర్ లూజింగ్. మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినాలి. మాట్లాడడం వల్ల ఆకలిస్తుందా? ఎనర్జీ ఎలా వస్తుందమ్మా? మాట్లాడితే ఎనర్జీ పోతుంది కదా. లోపల శక్తి ఉంటుంది కదా, శక్తి వల్లే మాట్లాడతాం. అందుకే ఉపవాసం ఉన్న రోజు అంటే అసలు నోట్లోంచి మాట రాదు. అర్థం వేరుంది తల్లి. ఉప అంటే దగ్గరగా, వాసం వండుటే ఉండుట, దగ్గరగా ఉండుట. ఎవరి దగ్గరగా? భగవంతుడి దగ్గరగా ఉండేది ఉపవాసం అని పెట్టారు. అంతేగాని ఉపవాసంలో ఇప్పటిలాగా మనం పళ్ళు, రకరకాల పళ్ళు, పాలు ఒక 2 లీటర్లు ఇవన్నీ శుభ్రంగా హాయిగా పట్టిస్తాం. నిద్ర వస్తుందే తప్ప దేవుడు భక్తి రాదు. అవునా? అవునండి. భక్తి పేరు మీద మనం ఉపవాసంలో అన్నీ తినేస్తూ ఉంటాం. శివరాత్రి రోజు 4 సినిమాలు చూస్తాం, 1 కాదు 2 కాదు. అవి చూడకూడదు, నిషేధం. ఎందుకంటే ఏ ఉద్దేశంతో మనం ఉన్నామో ఆ ఉద్దేశంతో ఆ చూపు చూసేది. ఈ భగవంతుడి కళ్ళు ఏమిటి ఇచ్చాడో తెలుసా అమ్మ? కళ్ళల్లో మనకి ఒక రకమైన, మామూలుగా ఇప్పుడు కెమెరాలు అంటూ ఉంటాం కదా, అలాంటి సంబంధించిన ఈ కళ్ళకి దివ్య చక్షువులు ఇచ్చాడు. ఏది చూసినా మైండ్లో ప్రింట్ అయిపోతుంది, గుర్తించే శక్తి ఉంటుంది. అందుకనే ఈ కళ్ళల్లో అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఆ కళ్ళు చాలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అందుకే ఆ కళ్ళు మనిషికి చాలా అవసరం. ఆ కళ్ళ వల్లనే చూసిన ప్రతి ఒక్కటి ప్రింట్ అవుతుంది, గుర్తుపడుతుంది, అని చేస్తుంది. అది మెదడుకు పంపిస్తుంది. పూర్వజన్మ సుకృతాలని కూడా గుర్తు చేసేది కూడా ఈ కళ్ళే.
ఒక విధంగా. ఎందుకంటే చూసింది ప్రతిదీ ఎప్పుడన్నా వాడు రీకలెక్ట్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. బీజాక్షరాలు అంటే ఏంటి గురువుగారు? బీజాక్షరాలు అంటే ప్రతి అక్షరము ప్రాణంతో ఉన్నదే. బీజము అంటే ఇంకా సీక్రెట్గా వెళ్తే సీడ్ అని అర్థము. బీజాలు వేయండి, సీడ్స్ వేయండి అంటారు పంట పొలాల్లో, చెట్లల్లో, వాటిలో కదా. అందులో ఆ సీడ్లో మీరు గనక చూస్తే ఏముండదు, ఇంత చిన్నగా ఉంటుంది. అదే గనక పాతేసి దానికి కావాల్సిన అన్ని యోగక్షేమం చూస్తే మహావృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది. ఇంత చిన్న దాంట్లో అంత మహావృక్షం ఉండడం ఎంత ఆశ్చర్యం, అవునా? అందుకనే ఈ బీజాక్షరం అనేది చూసేది ఇంతే, దాంట్లో బోల్డ్ పవర్ ఉంటుంది. బీజాక్షరం అని దేన్ని అంటారు అసలు? బీజాక్షరం అంటే ఒక్కొక్క దేవుడికి సంబంధించిన ఒక్కొక్క బీజాక్షరాన్ని మన పూర్వీకులు మంత్రశాస్త్రంలో ఇచ్చారు. మంత్రాలు పలకూడదు, చెప్పకూడదు. ఈ మధ్య అన్ని మాధ్యమాల్లో మంత్రాలు ఇవి చేసుకుంటే మీకు అదవుతుంది, ఇది చేసుకుంటే అదవుతుంది, కోరికలు తీరుతాయి, ఇవన్నీ అక్షరాలు చెప్తున్నారు. అలా చెప్పకూడదు. ఇలాంటివి చెప్పినవన్నీ చెప్పితే జరగవు. ఎందుకంటే పలికే ప్రతి పదము ఎదుటివాడికి వినబడ్డట్టుగా ఈ బీజాక్షరాలు పలకడం వల్ల దాని శక్తి కోల్పోతుంది. అదే మానసికంగా చేసుకోండి. గాయత్రి మంత్రం కూడా, ఏదైనా కూడా అన్ని రికార్డులు వచ్చేసాయి. ఇంకా మంత్రానికి, మంత్రం అంటే ఇప్పుడు కొన్ని చెప్పని వస్తున్నాయి, కానీ గురుముఖత వచ్చేవే. మనం జపం చేసేటప్పుడు కూడా మానసికంగా బయటికి వినిపించదు, చేస్తే మీకు పని చేయదు. దానికి ఉదాహరణ మీకే చెప్తా. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నామండి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. శని పూజ చేయించామండి, ఈ పూజ చేయించామండి, అష్టోత్తరం, నవోత్తరం అన్నీ చేయించాము గుళ్ళల్లో అంటారు. మరి వాళ్ళ పనులు ఎందుకు అవ్వడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు కడతాం, ₹1,00,000 కడతాం కదా. భార్య పిల్లలందరూ మంచిగా పట్టుబట్టలు వేసుకొని వెళ్ళి కూర్చుంటాం. పూజారి గారు ఏదో ఇస్తారు, నక్షంతలు చేస్తారు, పొమ్మంటారు. మరి ఎందుకు అవ్వడం లేదు? తిరుపతికి ఎన్నిసార్లు వెళ్తాం, ఏ దేవుడి దగ్గరికైనా. అది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కళలు, ఆ ఆకర్షణ అంతవరకే, ఆ పరిధులు ఉంటాయి. ఆ తర్వాత బయటకు వచ్చేస్తే ఆ క్యారీ చేయలేము ఆ శక్తిని. మీరు అది చేస్తున్నారు కదా కష్టపడి, వాళ్ళు కూడా వెళ్తున్నారు, దండం పెట్టుకు వస్తున్నారమ్మా, అంతవరకే. ఆశ మనిషికి పంచప్రాణాలు కదా, ఇది 5వ ప్రాణం, 6వ ప్రాణం. 5 ప్రాణాల తర్వాత 6వ ప్రాణం. పంచప్రాణాలు కాకుండా ఇంకో ప్రాణం. ఈ బ్రతుకు అంతా ఆశ లేకపోతే ఎవరు బ్రతకరు, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే బ్రతకం. ఎలా బతకం. అందుకని ఏ పూజ అయినా, ఏ మంత్రమైనా, ఏ దేవుడైనా ఆయనకి ఫలితం ఇచ్చిన వాడే ఆ భగవంతుడిని కొలుస్తాడు. ఇస్తాడేమో ఆశతో కూడా కొలుస్తారు, కానీ ఎప్పుడు ఏమిటి తెలియదు. ఏది అడగకుండా భగవంతుడిని పూజిస్తే అది వెంటనే ఇస్తాడంట కదండి. అలా అనుకుంటారు, తప్పులేదు. ఏది అడగకపోవాలంటే అడగాలి, భగవంతుడిని అడగాలి. మీరు కూడా భగవంతుడి స్వరూపమే. మీకు పాదరసం ఉంటుంది తెలుసుగా? తెలుసు. అది ఒక గుప్పెడు తీసుకొని మీ ముందర వేయండి, పడిపోతుంది కదా. పడిపోతే ముక్కలు చెక్కలుగా అయిపోతాయి. ప్రతి చోటకి వెళ్ళి చూడండి, అదొక షేప్ కలిగి ఉంటుంది. కలపండి, కలిసిపోయినట్టు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. ఇంత ముద్దలాగా అయిపోతుంది. అంటే మహాశక్తి దానికి నచ్చిన రూపం సంతరించుకుంటుంది. అది ఇండివిజువల్గా విడివిడిగా ఉంటాయి, మీరు కలిపితే కలిసిపోయినట్టు తెలుస్తుంది. ఇది మహా విశ్వంలో కూడా ఆత్మ అనేటువంటిది ఒక పెద్ద శక్తి అన్నమాట. ఈ దేవుళ్ళు కూడా ఆత్మ స్వరూపంలో ఉన్నప్పుడు, ఈ శరీరాలు ధారణ చేసినప్పుడు వాళ్ళు తపస్సు చేసుకుంటారు. కృష్ణుడు తపస్సు చేసుకున్న పోస్టర్స్ చూసారా బయట ఎక్కడన్నా? ఉన్నాయి. రాముడు తపస్సు చేసుకునేవి ఉన్నాయి. కైలాస్ మానస సరోవర్లో శివుడు కూడా తపస్సు చేసుకున్నాడు, కృష్ణుడు చేసుకున్నాడు, దేవుళ్ళందరూ తపస్సు చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళే దైవత్వం ఉన్న తర్వాత కూడా ఎందుకు చేసుకోవాలి? వాళ్ళు కూడా మంత్రోపదేశం పొందిన వాళ్ళ గురువులు కూడా ఉన్నారు, శాంతిపుడు అని, అలా చాలా మంది ఉన్నారు. కృష్ణుడు గురువు ఎవరు అసలు? శాంతిపుడు ఉన్నాడు కదా, ఇంకా ఉన్నారు. ఆయన కోసమే ఇంకా ఆయన కొడుకు మరి ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళి ఆయన తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి గురువు దక్షిణ ఇచ్చాడు. అది కాదు గురువుగారు, మంత్రోపదేశం అంటూ ఉంటారు. మంత్రోపదేశం అంటే ఏంటి అసలు? అంటే మీకు కావాల్సినవి, మీకు సూటబుల్వి నేను మీకు ఆ మంత్రం బీజాక్షరాలు ఇవ్వడం. ఆడపిల్లలకి అసలు మంత్రోపదేశం చేయొచ్చు, ఆడవాళ్ళు అందరూ చేయొచ్చు. అంటే మంత్రం చెప్తే మంత్రానికి శక్తి తగ్గిపోతుంది అంటారు కదా ఆడవాళ్ళు. అంటే వాళ్ళు ఒక ముహూర్తం పెడతారు, పారే జల ఇవి ఏరులు ఉంటాయి కదా, అప్పట్లో గుళ్ళల్లో ఆ పక్కనే పారే ఏరు ఉండేదన్నమాట. అక్కడ స్నానం చేసేసి నడుము వరకు వాళ్ళని ఉంచి చెవులో శుద్ధులు చేసి, చెవులు కూడా శుద్ధి చేయాలన్నమాట. నడుము వరకు నీళ్ళల్లో ఉండాలి.
వాళ్ళు నిలబడి మంత్రాలు ఉన్నాయి కొన్ని, కర్ణాలు శుద్ధి చేసి అప్పుడు వాళ్ళకి సూటబుల్ మంత్రం చెవిలో చెప్తారు గురువుగారే చెప్తారు. తండ్రి చెప్పరా? తండ్రి కూడా చెప్తాడు. ఈ గాయత్రి మంత్రం తండ్రి చెప్తాడు కదా. గాయత్రి మంత్రానికి అర్హుడు తండ్రే. ప్రతి బ్రాహ్మణ స్త్రీకి తండ్రి గాయత్రి మంత్రం ఉపదేశం చేస్తారా? చెయ్యరమ్మా, చాలా వరకు చెయ్యరు. ఎవరైనా మహానుభావులు ఉంటే చేస్తారు. మనల్ని మనం మార్చుకోవాలనుకుంటాం కదా గురువు గారు, మార్చుకోవచ్చు. అది మంత్రోపదేశంతో కావచ్చు, ఈ బీజాక్షరాలతో కావచ్చు, జరుగుతుందంటారా? అది మీరు మనస్ఫూర్తిగా నిర్ణయంతో చేస్తే తప్పకుండా జరుగుతుంది. మననేతి మంత్ర, ఎవరైతే మననం చేస్తారో అది మంత్రంగా మారిపోతుంది. మంత్రానికి అంత శక్తి ఎలా సంతరించు? యూనివర్స్లో ఉండేటువంటి ఈ మంత్రశాస్త్రంలో అసలు బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవాలి. శివుడు దానికి తండ్రి. శివుడు డమరుకంలోంచి సృష్టి ఆదిలో ఆ డమరుకంలోంచి అక్షరాలు వచ్చాయి బండిరా వరకు. ఆ అక్షరాలే మరి 54 కానీ 56 కానీ మనం లెక్క పెట్టుకొని రావళ్ళు క్రావళ్ళు ఏవేవో ఉన్నాయి. అవన్నీ కూడాను ఆ డమరుకంలో ఎవరికప్పు చెప్పారు మహాదేవుడు ఆ రచన అంతా? అవన్నీ కూడాను మళ్ళీ పార్వతీదేవికి మంత్రోపదేశం చేస్తాడు. ఆస్ట్రాలజీ కూడా ఆయన భవిష్యత్తు కూడా చెప్పారు, కానీ శాపం కూడా ఉంది దానికి. ఎందుకంటే ఆస్ట్రాలజీ తెలుసుకుని జరగబోయే ముందు తెలిస్తే వీళ్ళు మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆస్ట్రాలజీ అంటున్నారు కదా, అంటే మనకి రేపటి తరం రేపటి గురించి మనం ఈ రోజే తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఈ లెక్కల ద్వారా కాకుండా ఆత్మావలోహన ఆత్మని తెలుసుకోవచ్చు, దివ్యాత్మగా మారచ్చు, దివ్య శక్తిని పొందొచ్చు. అప్పుడు మీకు అన్నీ కూడా తెలుస్తాయి. ఇలా చూస్తే మనిషి ఆరా తెలుస్తుంది. ఆరా అంటే AURA ఆరా అంటాము. దానికి కిర్లియన్ అనేవాడు కనిపెట్టాడు కెమెరా, ఆరా కెమెరా. అవి 4.5-5 లక్షల రూపాయల్లో దొరుకుతాయి, ఇప్పుడు ఉన్నాయి అవైలబుల్. ఒకప్పుడు ఇందిరాగాంధీకి అలా చాలా పెద్దవాళ్ళందరికీ ఫోటోలు తీసి వాళ్ళ ఆరాలో ఎజెండా అంటూ ఉంటుంది. ఈ కలర్కి ఇది, ఈ కలర్కి ఇది, హెల్త్, తర్వాత జబ్బులు అవన్నీ కూడాను చెప్పచ్చు. మీరు కూడా ఆరా చూడొచ్చు. అసలు దైవం అంటే ఏంటి గురువు గారు? దైవము అంటే ఒక ఆకారం లేనిది దైవ స్వరూపం, శక్తి స్వరూపం. మరి మనకి గుడిలో విగ్రహ రూపం మనం అలా ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళ దేవతా మూర్తులుగా నిర్ణయించుకున్నాం కదా. అవును, అసలు ఎందుకు అలా ఏర్పాటు చేశారు విగ్రహాన్ని? అంటే యూనివర్స్ లో పవర్ ఉంది అంటున్నారు, దేవుడికి రూపం లేదు అంటారు, కానీ మరి విగ్రహ ఆరాధన అసలు ఎందుకు చేయాలి? లిమిట్స్ చేసి ఆ రూపంలో నిక్షిప్తం చేసి అది ప్రతిష్ఠ చేసి ఆలయం చేశారు. అప్పుడు ఆలయం కూడా ఒక ఆలయానికి 1000 అడుగులు, ఒక 1100 అడుగుల వరకు ఆలయంలో ప్రతిష్ఠ చేసిన విద్యుత్ తరంగాల్లాగా శక్తి ప్రకంపనలు ప్రవహిస్తాయి. అందుకే గుళ్ళల్లో ప్రదక్షిణ చేస్తారు. చాలా మందికి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలియదు. 10 చేస్తారు, 11 చేస్తారు, 100. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అసలు? అలా ఏం లేదమ్మా, మీకు అంటే మూడు చేయాలి అంటారు. ఆత్మప్రదక్షిణ కూడా అసలు కాళ్ళ నొప్పులు లేకుండా ఆత్మప్రదక్షిణ కూడా చేయొచ్చు. 4 చేస్తే ఏమైనా ఇబ్బంది? అలా ఏం లేదమ్మా, లెక్క లేదు. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఇష్టదైవాన్ని బీజ అక్షర మంత్రాన్ని జపం చేస్తూ ఆ తిరగడం వల్ల ఆ తరంగాలు మీ పాదాలకి అరికాళ్ళకి తగిలి ఏకాగ్రత కుదిరి మీ యొక్క కోరికలు తీరడానికి, మీరు దైవ శక్తిని ఆపాదించుకోవడానికి, శక్తి పొందడానికి ఈ ప్రదక్షిణాలు. ఒక ప్రదక్షిణలో ఇంత ప్రదక్షిణ చేసేదే అందుకు. ఎందుకంటే నేను చెప్పే కదా 1100, 1000, 1100 అడుగుల వరకు అది ప్రవహిస్తూ ఉంటుంది శక్తిపాతం. అది అందుకని చాలామందికి ఆ డీటెయిల్స్ తెలియక మా నాన్నగారు చెప్పారు, నేను చెప్పాను, లేదా ఇంకెవరో తిప్పారు, తిరగండి. పొర్లు దండాలు కూడా ఉంటాయి, అవును, అవి కూడా దీనికి సంబంధించి. పొర్లు దండాలు ఆడవాళ్ళు పెట్టొచ్చా గురుగారు? తిరుపతిలో చేస్తారు కదా, చాలా చోట్ల ఉన్నాయి. అంటే గురుగారు మీరు చెయ్యొచ్చు అని అంటున్నారు కదా, సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆడవాళ్ళకి ఒక గౌరవం ఇచ్చారు, భూమికి తగలకూడదు సంథింగ్ అంటూ ఉంటారు. మనం నిర్ణయించుకున్నటువంటి సూత్రాలు అన్నమాట. అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఈ శాస్త్ర ప్రకారం చేస్తే బాగుంటుంది నిర్ణయం. పొర్లు దండాలు ఆడవాళ్ళు పెట్టవచ్చు, తప్పు లేదు. ఉందని చెప్పేవాళ్ళని మనం ఏమి దెబ్బలాడలేము. ఎందుకంటే ప్రతి దానికి మంచి చెడు 2 ఉంటాయి. మంచి ఏంటి అసలు? మంచి అంటే శక్తిని స్వీకరించడమే మంచి.
ఇంకా వేరే దృష్టితో మనం వాళ్ళని ఏం అనలేము, అనకూడదు. కాదు గురుగారు, శక్తి 1000 అడుగుల దూరం వరకు ప్రవహిస్తుంది ఒక అందుకే ఈ ప్రదక్షిణాలు చిన్న ఆలయం అయినా కూడా అనేసి అంటున్నారు కదా. ఆలయాన్ని బట్టి ప్రతిష్టను బట్టి ఆ శక్తి తరంగాలు ఉంటాయి. శక్తి అంటే ఏంటి అసలు? శక్తి అంటే పవర్, ఎనర్జీ. ఇప్పుడు విద్యుత్ శక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది కదా, మనం రోజు వాడే ఇంట్లో విద్యుత్ తరంగాలు లేకుండా, విద్యుత్ ప్రవహించకుండా మీకు ట్యూబ్ లైట్లు వెలగవు, ఫ్యాన్లు, ఏసీలు ఏవి పనిచేయవు కదా. అవును గురు. అది చూడగలరా మీరు? చూడలేరు. తయారైన చోట చూడొచ్చు, దానికి రూపం ఉంటుంది, ఉంటుంది, చూడొచ్చు. అలాగే అంతెందుకు, మనలో ఉండే దాన్ని కూడా మీరు ఆ శక్తిని మీరు చూడొచ్చు. 30 సెకండ్స్ చాలు. ఇప్పటి కాలానికి అప్పటి కాలానికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా గురువు గారు. అవును, టైమింగ్స్లో మార్పు వచ్చింది. ఇప్పుడు 25 గంటలు అయింది. ఇప్పుడు ప్రస్తుతం రోజు 24 గంటలు అయిపోయి 25వ గంటలో ఉంది. 25 అవర్స్ ఇప్పుడు రూలింగ్లో. అలా ఎందుకు జరుగుతుంది అసలు? అంటే దాని భ్రమణాలను బట్టి, అయస్కాంత భ్రమణాలు అవన్నీ గ్రహాలు. అసలు టైం అంటే ఏంటి? టైం అంటూ మనం నిర్ణయించుకుందే టైం అమ్మ. మనం గ్రీన్విచ్, తర్వాత ఇండియాలోనేమో మహాకాల్ ఉజ్జయిని, దాని ప్రకారమే ఇండియా టైం, వరల్డ్ టైము గ్రీన్విచ్ టైం, దాన్ని బట్టి లెక్కేస్తాం. అసలు టైం అంటూ మనం నిర్ణయించుకున్నదే ఈ టైము. ఒకప్పుడు గోధుడి టైం ఉండేది మీకంటే చిన్న టైంలో, ఇప్పుడు కాదు. మరి మధ్యాహ్నం ఉండేది, వేకుజామున ఉండేది, అవి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకొక టైం ఉండేది, సంధ్యా టైము, ఇవన్నీ ఉండేవి. మన అవసరాని కోసం వాడుకున్నవి. ఒక రోజు 12 గంటల తర్వాత నైట్ మారుతుంది అంటారు. అవును, అది గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది కదా. ఇలా తిరిగినప్పుడు రాత్రులు అయ్యేవంతా ఇటు చీకటిగా ఉంటుంది, వెలుతురుగా ఉండేదంతా సూర్యోదయం. చాలా సింపుల్. 12 తర్వాత రోజు అనుకోవచ్చా గురుగారు? ఈ రోజు అనేటువంటి 24 గంటలుగా మనం నిర్ణయించాం కాబట్టి అది మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు 25 గంటలుగా మారింది ఈ మధ్యనే. అవును గురుగారు. అందుకని మనం ఇప్పుడు మనిషి జీవితమే తక్కువ. 120 ఇయర్స్ ఒక లెక్క ఉంది, సంపూర్ణ ఆయుర్దాయం. ఇప్పుడు ఈ యొక్క భోజనాలు, ఈ యొక్క హెల్దీ ఫుడ్ తింటూ 60 ఏళ్ళు 65 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడం. రోజు మారిందని మనం 12 తర్వాత నిర్ధారించుకోవచ్చు. అది ఇంగ్లీష్ పద్ధతి. 5 గంటలకి 4 గంటలకి నిర్ధారించుకోవచ్చు. మీరు అన్నది వరల్డ్ మొత్తం 24 గంటలు 25 గంటలు ఏదైతే ఉందో అది ఏమిటంటే, రోజు మనకి సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజు. అదేమో ఇంగ్లీష్ వాళ్ళు రాత్రి 12 కాగానే రోజు మారిపోతుంది. అందుకని ఎవరు పుట్టినా మనం నైట్లో 12, 2, 3 ఆ టైం తీసుకోకూడదు. అది ఆ రోజు కిందకే వస్తుంది. సూర్యోదయంలో ఏ రోజు ఉందో నెక్స్ట్ సూర్యోదయం వరకు అదే రోజు మన హిందూ ధర్మ ప్రకారం. ఇంగ్లీష్లో వాళ్ళు 12 కాగానే మారిపోతుంది. కారణ జన్మలు అంటే ఎవరు అసలు? కారణం అంటే ఒక పర్పస్తో మనం ఈ జన్మ వస్తుంది. పూర్వజన్మలో ఆ పర్పస్ ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ధ్యానం వల్ల, ఏకాగ్రత వల్ల దాన్ని మనం చేస్తే యూనివర్సల్ ఎనర్జీకి మీకు సంబంధం ఏర్పడుతుంది. దానిని తెలుసుకోవాలంటే అసలు ఏ మంత్రాన్ని? సూర్యోపాసన, శక్తోపాసన చేయొచ్చు. మంత్రాలు, బీజాక్షరాలు ఎవరైనా ఏవైనా వాళ్ళ గురువు గారు ఏది ప్రసాదిస్తే అది చేయొచ్చు. గురువు ఉపాసన లేకుండా ఏది చేయకూడదు. అంటే తెలియదు కదా వీళ్ళకి ఏది కావాలో, అందుకని ఒక చెప్పేవాడు ఉంటే అది ఈజీ అవుతుంది. విశ్వంతో కలిసి గురువు గారు యోగాన్ని, ధ్యానాన్ని అసలు మన గురువులు ఎలా పొందారు? మామూలుగా వీళ్ళు కళ్ళు మూసుకొని దివ్య తేజస్సుని కనుక దర్శనానికి చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీరు విశ్వానికి కనెక్ట్ అయిపోతారు. 2 నిమిషాల్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అదేమి మనం ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు. మీరు దైవ స్వరూపులు అవుతారు. ఇంకా అడ్వాన్స్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు మానవులుగా పుట్టాం కదా, ఈ అలవాట్లు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. భగవంతుడు అయిపోతారు, మీరు భగవత్ స్వరూపులు అయిపోతారు. సూర్యోదయం అది ఉదయం ఒక 30 సెకండ్స్ 1 మినిట్ చూడండి. ఆ దివ్య తేజస్సు మీ కళ్ళలోకి వస్తుంది. కళ్ళు మూసుకోండి, అదే రిపీట్ చేయండి, అదే మీకు కనిపిస్తుంది. అలా కనిపించింది ప్రాక్టీస్ చేస్తే ప్రాణశక్తి వస్తుంది. సూర్యుడు లేకుండా ఈ పృథ్వీలో ఆరోగ్యం లేదు. ధ్యానంలో మన బ్రహ్మరంధ్రం నుంచి మన ఆత్మ దేవుణ్ణి చేరుతుంది అంటారు. అవన్నీ అవసరమే లేదు. షట్చక్రాలు కూడా అవసరం లేదు. షట్చక్రాలు రోజు అవి జపం చేస్తాయి.
దానికోసం ఈ మధ్య చక్రోపాసనని చాలామంది చేస్తున్నారు. అవసరం లేదు, ఆల్రెడీ చేసేదానికి మళ్ళీ మీరు ఫోర్స్ చేయడం ఎందుకమ్మా? అవి పని చేయకపోతే కదా పని చేయించాలి. అంటే నా ఉద్దేశం. అవును గురువు. షట్చక్రాలు మీరు నిద్రపోయినా మెలుకున్న ఆ డ్యూటీ అవి చేస్తూనే ఉంటాయి. షట్చక్రాలు అంటే ఏమిటి అసలు? ఇన్సైడ్ ఉంటాయమ్మా. మీరన్న బ్రహ్మరంధ్రం, విశుద్ధ చక్రం, సహస్రారం, ఇవన్నీ ఏ చక్రాలు వరుసగా 6, 5 ఒక్కొక్కటి పెట్టుకుంటే దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఆ పవరు అవి ఇస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మనం భగవంతునితో మాట్లాడొచ్చా? మీరు భగవంతునితో మాట్లాడడం కాదు తల్లి, మీకే అన్నీ తెలిసి అవగతం అవుతాయి. యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. ఇఫ్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్. సింపుల్. ఆ దేవుడికి చక్రాలు అవి ఇవి ఏవో ఉన్నాయి కదా. మళ్ళీ చెప్తారు అదొకసారి అమ్మా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి గురుగారు. అదే యు ఆర్ ద గాడ్ సమ్. యు వెన్ యు ఆర్ ప్యూర్ ఎస్ యు ఆర్ ద గాడ్. దట్స్ ఇట్. వెరీ నైస్. నైస్ మీన్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను మీ ఆరా చూడగలుగుతాను. నా స్థితి మీకు చెప్తే అర్థమవుతుంది. నేను మీ ఆరా చూడగలుగుతున్నాను, దేవుడు ఆరా చూడగలుగుతాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అందరు ఆరా చూడగలుగుతాను, ఎంతవరకు ఉంటుందో కూడా చెప్పగలుగుతాను. యాక్చువల్గా స్టాండర్డ్ 8 ఇంచెస్ అమ్మా, 8-6 ఇంచులే ఉంటుంది ఆరా. కలియుగంలో మానవులు ఎలా బ్రతకాలి గురువు గారు? కలియుగంలో మానవుడు ప్లాన్ చేసుకోవాలి, మంచి కర్మలు చేయాలి, మన వాళ్ళని బయట వాళ్ళని గుర్తించాలి, ఎవరన్నా మీకు సహాయం అవసరమైతే వాళ్ళకి చెయ్యాలి. తర్వాత ఎవ్వరి నుంచి ఏమీ ఆశించద్దు. ఆశిస్తే రుణపడిపోతాం, రుణపడితే మళ్ళీ జన్మ వస్తుంది. బాకీ ఉంటే మళ్ళీ మీరు కట్టేదాకా అది తీరదు కదా. అది మరి మన తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటే అది కూడా తల్లిదండ్రులు పిల్లల శరీరాల్ని కంటారు, ఆత్మలని కనలేరు. ఫ్యాక్ట్. ప్లీజ్ అండర్లైన్ దిస్. ఆత్మల్ని కంటారనుకుంటున్నారా మీరు? శరీరాల్ని కంటారు. అమ్మాయి పుడితే మా అమ్మాయి, అబ్బాయి పుడితే ఇంకేమనుకుంటారు? మా మామయ్య పోలిక, మా నాన్న పోలిక, మా తాత పోలిక, నా పోలిక అని ఆనందపడుతుంటారు. అసలు ఆత్మకి పోలికలే ఉండవు, శక్తి తప్ప. దివ్య తేజస్సు అది ఆత్మ. అంటే మా అమ్మ ఇలాగే చేసేది, మా నాన్న ఇలాగే చేసేవాడు, నాకు జెనెటిక్గా అవి పరంపర వస్తుంది. ఈ శరీర ధారణలో ఆ అలవాట్లు కూడా కొన్ని వస్తాయి. మీరు ధ్యానం ఇవన్నీ చేస్తే ఇవన్నీ పోతాయి. మీరేంటో స్వస్వరూపం తెలుస్తుంది. మీరు చేంజ్ అవ్వచ్చు, ఇతరులను కూడా చేంజ్ చేయొచ్చు. అదే ఎలా అంటారు? అది మీరు సూర్యోపాసన, శక్తోపాసన చేయండి. చక్కగా కళ్ళు మూసుకోండి, కూర్చోండి. ఇంట్లో కానీ డాబా పైన కానీ, మీకు పార్క్లో, మీ ఇంట్లో వెనకాల ఏదో బోల్డ్ స్థలాలు ఉంటాయి కదా. ఒకప్పట్లాగా మీరు అడవుల్లో వెళ్ళక్కర్లేదు. వెళ్తే అటే మరి రాలేం కదా. అక్కడ ఏముంటాయి అడవుల్లో? మృగాలు, తెలియదు. ఒకప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కూడా భయపడి వాళ్ళు కూడా జాగ్రత్తలు పడ్డారు. కొన్ని స్వామీజీలు, మునులు తపస్సు చేసుకుంటే వాళ్ళ ముందర, కాళ్ళ ముందర సింహం తలకాయ, పెద్ద పులుల తలకాయ ఉండేవి. ఫోటోల్లో చూడండి మీరు. అవును గురువు గారు. అంటే ఏమిటి అంటే అవి కూడా పెద్ద పులి అలా పాస్ అయితే ఇలా చూస్తే పులి ముందు ఉంటుంది, ఆకారం ఉంటుంది. ఇది నాలాంటిదే అనుకొని అది ఏం చేయదు, లేకపోతే తినేస్తుంది. అది ధ్యానంలో ఉన్నా తింటుంది, ఇంకో రకంగా ఉన్నా తినేస్తుంది. ఆ శక్తి కనుక ఒక స్థాయికి వస్తే అది ఆరా చుట్టూ వచ్చేసి అటువైపు ఎవరు రారు. అది శక్తి అంటారు. శక్తి ఇప్పుడు లక్ష్మణ రేఖ, ఆ స్వామివారు సీతమ్మ వారు లక్ష్మణకి గీసిన రేఖ ఉంది కదా, రాకుండా ఆ వర్ణాలు ఏర్పడతాయి, ఎవరిని లోపలికి రానివ్వదు. అది నేను ధ్యానం చేసుకునేప్పుడు ఒక చోటే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. అక్కడ ఏంటంటే తరంగాలు ఉంటాయి, ఎడి కరెంటు మన బాడీలో ఉంటుంది. ధ్యానం జపం అంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అసలు చేయాలి. అంటే ఒక రేంజ్ వచ్చాక మీకు అది వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా సరే చేయొచ్చు. అంటే మీరు కనెక్ట్ అయిపోతారు, దేవుడికి కనెక్ట్ అవుతారు, మీరు దివ్య శక్తితో కనెక్ట్ అయిపోతారు. అప్పుడు మీకు అవసరం లేదు, ముందు ప్రాక్టీస్ వరకు మీకు కావాలి. ఫ్యూచర్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది, మీ ఎన్ని రోజులు బ్రతుకుతారో కూడా తెలుస్తుంది. ఆస్ట్రాలజీ అక్కర్లేదేంటి. మన దేహాన్ని ఎప్పుడు వదిలేస్తామని మనకి అది మీకు సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయి? సింప్టమ్స్ ఎందుకమ్మా, చక్కగా ఇప్పుడు మీరు ఇక్కడ బాగుంది, ఆ ఇంట్లో ఉంటారు, ఆ ఇల్లు బాగాలేదు, ఇంకా బెటర్ హౌస్ దొరికింది, వెళ్ళిపోతారు. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్, మాదాపూర్ నుంచి కొండాపూర్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకు? బెటర్ వస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది.
బాడీస్. అసలు పుట్టడం కూడా మీ ఇష్టమే. మంచి గర్భాలను చూసుకుని అది ఎంటర్ అవుతుంది, దాని గుణగణాలకి సూట్ అయ్యే గర్భాన్ని ఎదుర్కొంటుంది. అంతేగాని పలాని రామలింగయ్య గారి ఇంట్లోనే పుట్టాలని దానికి ఉండదు. దానికి సూటబిలిటీ బట్టి వస్తుంది జన్మ. ఈ టైంలో దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, దానికి తెలుస్తుంది, దానికి పీరియడ్ ఉంటుంది, దాని పర్పస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఆత్మకి తెలుస్తుందా శరీరానికి తెలుస్తుందా? ఆత్మకి తెలిస్తే ఈ శరీరాన్ని వదులుతుంది. శరీరంకి ఆత్మ ఉండడానికి ఇల్లులాగా అనుకో అమ్మా. ఇది వెహికల్, ఇది లేకుండా అది ఉండొచ్చు, కానీ ఇది పర్పస్ఫుల్గా వచ్చింది కదా, ఈ పనులు చేయడానికి వచ్చింది కాబట్టి ఈ శరీరం కావాలి. స్త్రీ ఆత్మ పురుషాత్మ అంటూ ఉండవు, ఆత్మ అనేది ఒక్కటే. మనం మానవులం ఏంటంటే మనుషుల వాళ్ళ దీన్ని బట్టి స్త్రీలు పురుషులుగా గుర్తిస్తాం అంతే. ముందు జన్మలో ఏదో ఒక శరీరంలో ఉంటాం కదా, ఆ వాసనలు ఏమైనా తిరిగి తెచ్చుకుంటారా ఈ జన్మలో? అది ఆత్మ క్యారీ అవుతుంది, పుణ్యం మాత్రమే క్యారీ అవుతుంది. ఫస్ట్ పాపాలు చేస్తే దానివల్ల జన్మలు, అట్లా సింపుల్ లెక్క, రుణగ్రస్తత అన్నమాట. పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు కదా గురువు గారు, అసలు పువ్వులతోని పూజ ఎందుకు చేయాలి? అసలు పూజ ఎందుకు చేయాలని అడుగు. బాగుంది. పువ్వులే కాదు, అసలు పూజలు ఎందుకు చేయాలి మనం? అసలు ఎందుకు చేయాలి పూజలు? అది ఫస్ట్ స్టేజ్. అంటే మనిషి ఒక చోట కూర్చోవడం అలవాటు అవ్వడం కోసం ధ్యానానికి ముందు పూజ మొదలు పెట్టాలి. ఆ కుంకుమ పోయడాలు, పళ్ళు పెట్టడాలు, అగరత్తులు ఇవ్వడాలు, దివ్వెలు పెట్టడాలు, ఇవన్నిటికీ ఒక అర్థం ఉన్నది. దివ్వెలు ఎందుకు పెడతామంటే విశ్వం అంతా జ్యోతి స్వరూపమే. ఆ జ్యోతి స్వరూపాన్ని దివ్యల రూపంలో మీ కళ్ళ ఎన్ని ఒత్తులు వేయాలి గురువు? అలా ఏమి లెక్కలు లేవండి. చాలా మంది అపోహలు, 2, 3, 1 పెడితేనేమో చనిపోయిన వాళ్ళ దగ్గర పెడితే 1, అలా పాపం మిస్అండర్స్టాండింగ్స్లు ఉన్నాయి. అట్లా ఏమీ లేదు. వెలుతురు కోసం, దివ్య తేజస్సు కోసం మీరు పెట్టే జ్యోతులు ఇవి. ఫోటో ఉంటుంది కదా, ఫోటో దగ్గర 2 పెట్టుకుంటాం, ఇటొకటి అటొకటి, ఒక్కొక్కటి 2 మీ ఇష్టం. అవి ఎందుకు పెడతారో చెప్తున్నాను మీకు. దివ్య తేజస్సుని మీరు ఆ తేజస్సు నుంచి అనుసంధానం చేసి ఇక్కడ పెట్టడం అన్నమాట. దీపం జ్యోతి పరబ్రహ్మం అని కూడా చెప్తాం. ఎందుకంటే ఈ జ్యోతులు ఆ దివ్య తేజస్సుకు ఒకటే. తర్వాత పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో పువ్వులు కోసినా ఒకటి అడగాలి. పువ్వుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి శాస్త్ర ప్రకారం. అమ్మా, తల్లి లాంటి నువ్వు వృక్షమాతవు కదా, నీ పువ్వులు నేను కోస్తున్నాను స్వామికి పెట్టడానికి, అమ్మవారికి పెట్టడానికి. విశ్వ జగత్తుని కన్న తల్లి శక్తి స్వరూపిణే కదా, స్వామివారే కదా. అందుకని నీ బిడ్డలకి ఊర్ధ్వగతులు ఇవ్వడం కోసం నేను కోస్తున్నాను. పర్మిషన్ ఇచ్చి నాకు పాపం అంటకుండా నాకు అనుజ్ఞ ఇవ్వు, నీ బిడ్డల్ని స్వామి పాదాల దగ్గర పెడుతున్నాను అని పర్మిషన్ తీసుకుని అప్పుడు కొయ్యాలి. లేకపోతే అది నీకు శాపం పెడుతుంది. పువ్వులు వాళ్ళ తల్లి బిడ్డను వేరు చేయడమా కాదా చెప్పండి? అవును గురువు గారు. ఒక పువ్వును తెప్పడం అంటే నోరు లేదనుకుంటున్నారా? దానికి ఉందిగా. అది మానసికంగా క్షేపిస్తుంది. అలాగే ఇంకా కొన్న పువ్వులు బెటరు. అది ఎవరు కోసారో ఏమిటో మార్కెట్లో కొనుక్కుంటాం, ఒక 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. మనకి పాపం అంటది, ఎందుకంటే ఎవరో కోసారు, ఎవరో నీళ్లు పోసింది, ఎవరో పెంచిన పువ్వులు కూడా చాలామంది మార్నింగ్ వాక్లో తెంపేస్తూ ఉంటారు. చాలా పాపం అది. వితౌట్ పర్మిషన్ ఏది చేయకూడదు. పువ్వుల విషయంలో చాలా విశేషం. పువ్వు అంతకంటే ఇంకో గొప్ప పని చేయొచ్చు. హృదయం అనే పుష్పాన్ని స్వామివారికి అంకితం చేయొచ్చు. అది అన్నిటికంటే బెస్ట్. ఈ పువ్వులు ఇవన్నిటికంటే మన మనస్సును పువ్వుగా మార్చి, పుష్పంగా మార్చి ఆ స్వామివారి అమ్మవారి పాదాలకు ఇస్తే ఎంత ఫలితం దక్కుతుందంటే చెప్పలేనంత అనన్యమైన ఫలితం దక్కుతుంది. పువ్వులు అసలు ఎందుకు పెడతారు దేవుడి దగ్గర? అంటే వాళ్ళకి అలంకరణలో అదొక భాగం. అలంకరణ సిగ్నిఫికెన్స్ ఇది. ఈ యొక్క హృదయం కుసుమాన్ని ఆ పువ్వుతో పోలుస్తూ కూడా కొంతమంది పెడతారు. నైవేద్యం పెట్టడం కూడా మీకు తెలుసు కదా. ఇష్టమైన దేవుడికి ప్రతిదీ ఇష్టమేనమ్మా. ఒకటికి ఇష్టం ఒకటి ఇష్టం లేకుండా ఉంటుందా? ఎలా అలవాటు చేస్తే అలా తింటాయి అవి. మనుషులు, పక్షులు, దేవుళ్ళు కూడా వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. పులిహోర పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని ఉన్నాయి. ప్రసాదాలు ఎలా చేయాలి, తీర్థం ఎలా ఉండాలి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పాపం దేవుడికి నైవేద్యం పెట్టేసి మనమే తింటున్నాం కదా. కానీ ఆయన కూడా ఆస్వాదిస్తాడు, తింటాడు. ఈ విషయం చాలామంది గ్రహించాలి. గుళ్ళల్లో, మన ఇళ్లలో కూడా అందరూ ఇలా తీసేసి ఇలా అనేసి వచ్చేస్తారు. అలా కాదు, దానికి తలుపులు ఉండాలి, లేకపోతే కర్టెన్ ఉండాలి.
ఆ లోపల పెట్టేసేసి మూతలన్నీ తీసేసి కర్టెన్ వేసేసి స్వామివారికి అమ్మవారికి అర్పణ చేసి బయటికి రావాలి. ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు. ఈ లోపుగా ఆయన ఆగ్రానిస్తారు, అమ్మవారు ఆగ్రానిస్తుంది. ఆ ప్రసాదంలో ఉండే ఎసెన్స్ ఏదైతే ఉందో స్వీకరిస్తుంది. ఎలా తెలుసా అమ్మ? మీకు అగరొత్తులు పెడతాం, లేకపోతే సెంట్ ఎక్కడన్నా పూసిన స్మెల్ ఎలా వస్తుంది? వంటలు వండితే ఎలా స్మెల్ వస్తుంది? వస్తున్నారు అదా? అదేదో వండుతున్నారని తెలుస్తుంది. అలాగే భగవంతు స్వరూపాలు కూడా ప్రాణం ఉన్న ప్రాణశక్తి కలిగిన దేవతామూర్తులు అవి గ్రహిస్తాయి ముక్కుల ద్వారా. ఇది గొప్ప సైన్స్. ఇది చాలామందికి అనుభవంలో తీసుకొని పెట్టాము అంతే. తర్వాత ఎంత తొందరగా మనం పనిచేసి తినేద్దామని చూస్తుంటాం. భగవంతుడిని తినడానికి టైం ఇవ్వరు. టైం ఇవ్వాలి. తలుపులు వేయడం, కర్టెన్ వేయడం ఒక పద్ధతి ఉంది దానికి. గుళ్ళో కంపల్సరీ తలుపులేస్తారమ్మా నాకు తెలిసినంతవరకు. నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోని టైం ఉండదు కదా గురువు గారు. నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి కొంచెం ఆఫీస్ వెళ్ళే వాళ్ళు టైం ఉండదు కదా. అలాంటిటప్పుడు మనం ఏదైనా చక్కగా ఏమి అక్కర్లా, దండం పెట్టుకోవడం, ఎదురుగుండా నిలబడడం, ఆత్మ నివేదనం సమర్పయామి అనుకోండి. ఆత్మ అనే దాన్నే నివేదనంగా నీకు పెడుతున్నాను తల్లి, అంతకంటే గొప్పదేం లేదు. మీకు హృదయం కావాలి, అది సమర్పయామి చేస్తే ఇవేమి అక్కర్లా, కనిపించేవేమి అక్కర్లా. ఆయన సృష్టి చేసిన దానికి ఆయనకి అప్పచెబుతారా? ఇది ఎక్కడండి బాబు? ఆయనవి కదా ఇవన్నీ. మామిడి పళ్ళకి, అరటిపళ్ళకి కొన్ని తోటలలో ఎవరు పెంచుతున్నారు? ఇప్పుడంటే బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు అవే పెరిగేవి కదా, పళ్ళు, ఫలాలు, పుష్పాలు కదమ్మా. మనం కోసుకొని మనం ఆహారంగా పంటలు. ఇప్పుడు మీరు బియ్యం పండిస్తున్నారు, ఒకప్పుడు బియ్యం పంటలు లేవు తెలుసా? వెదురు బియ్యం అని ఒకటి ఉండేది. ఇప్పటికీ మన ఆటవిక ప్రాంతాల్లో ఉంటాయి. వెదురు బియ్యం అంటే అవి మీరు పల్లీలు అంటాం, వేరుశెనగ. అందులో 3 వేసి 4 వేసి ఉంటాయి. వేరుశెనగ పెద్దవి చిన్నవి ఉంటాయి. ఇలా ఊపితే చప్పుడు వస్తుంది, కొన్ని రావు. అలాగే వెదురు చెట్లు పొడుగ్గా 60 అడుగులు, 50 అడుగులు, 40 అడుగులు ఉంటాయి. ఈ రోజుకే ఉన్నాయమ్మా, మీరు చూడొచ్చు. దానికి కాయలు కాస్తాయి. అందులో బియ్యం ఉంటాయి. పంట పండించక్కర్లా, దున్నక్కర్లా, గేదెలక్కర్లా, ట్రాక్టర్లక్కర్లా. వెదురు బియ్యం అంతా ఇప్పటికే ఉన్నాయి. అవి అడవి ప్రాంతాల్లో వాళ్ళు తెంపి బ్యాంబూస్ ఉంటాయి కదా, బ్యాంబూస్ కట్ చేసి ఒక సైడు అందులో వేసి వేడి నీళ్ళలో వండుకొని తింటారు, అరిటాకుల్లో పెట్టి. నేను తిన్నాను అలా, మేము వెళ్ళినప్పుడు. ఎలా ఉంటుంది గురుగారు? చాలా బాగుంటాయి. పెద్ద బియ్యం సన్నగా ఉంటాయి. అది ఒక 3/4 ఇంచు ఉంటుందమ్మా, 1/2 ఇంచు 3/4 ఇంచు బియ్యం ఆ సైజు ఉంటాయి. పెద్ద పెద్దగా ఇంత ఉంటాయి. చక్కగా చూడొచ్చు. మార్కెట్లో అయితే అమ్మరు నాకు తెలిసి. మీరు అదే ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళండి, వెదురు బియ్యాలు దొరుకుతాయి. ఈ రోజు కూడా దొరుకుతాయి. కొంచెం ఇంటీరియర్ వెళ్ళాలి, అది పంటల్లో లేవు కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు అవే తినేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు అవే తినేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే ఆ వెదురు బియ్యం టేస్ట్ చేయండి ఒకసారి. ఆ వెదురు బియ్యంలో అమ్మ అన్ని విటమిన్స్ ఉంటాయి. ఈ బియ్యంలో B-V2 అవి ఏవో ఉంటాయి, అందులో అలా కాదు, ఆల్ ఇన్ వన్. చాలా బాగుంటుంది. ఎదుటివారు చూసి నేర్చుకుంటున్నారు కదా గురుగారు ఈ రోజుల్లో. అంటే కుక్కని చూసి నక్క వాతలు పెట్టుకుందో ఏదో ఉంటుంది, సామెత ఉంటుంది. అలా పక్కవారిని చూసి మనం నేర్చుకోవచ్చా? మనం పక్కవారిని చూసుకొని ఈ రోజుల్లో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది నేర్చుకుంటాం. వాళ్ళ దగ్గర ఏమేమో వస్తువులు ఉన్నాయి అవి చూసుకుంటాం. అలా కాకుండా ఎదుటివాడి దుష్ట గుణాలని మనం మార్చే శక్తి సంపాదించి మనము మారి వాడిని మారిస్తే సంఘం సుభిక్షంగా ఉంటుంది. దొంగలు ఉండరు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు? దొంగలు ఉన్నందుకేగా పోలీస్ స్టేషన్. మంచివాళ్ళు ఉన్నారనుకోండి, చెడ్డవాళ్ళే ఉండరు కదా. ఆ చెడ్డవాళ్ళని ఈ మంచివాళ్ళు మార్చచ్చు. అది దైవ శక్తితో సాధ్యం. ఆ శక్తి ఉపయోగించకపోవడమే మన బాధాకరమైన విషయం. ఎన్నో యుగాల నుంచి మరి పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గులు ఉన్నారు కదా. వాళ్ళు చెప్పినా మారరు కదా. మారరు అంటే వాళ్ళు ఆ పర్పస్కి వచ్చారు, ఆ పని చేసి చెడ్డ పనులు చేయడానికే పుట్టారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే. వాళ్ళని మార్చొచ్చు, దివ్య శక్తి ద్వారా మీరు మార్చొచ్చు. వాళ్ళకి సత్యాన్ని బోధించాలి. నువ్వు ఈ పర్పస్కి వచ్చావు, అది తప్పు, ఇది కాదు అని చెప్పాలి. వాళ్ళ పాపాలన్నీ ఎలా పోతాయో కూడా చెప్పాలి. మనం గడ్డివాములు ఊళ్ళల్లో చూస్తాం, ఎండు గడ్డివాములు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. చిన్న నిప్పు కణిక పడితే మొత్తం కాలిపోతుంది. అవునా? చూసారా ఎప్పుడన్నా? అవును గురుగారు. అదేమిటి? మన పాపాలు. ఇది జ్ఞానం అనే చిన్న కణికతో, ధ్యానం అనే దీంతో చేసి శక్తి సంపాదించి పాపాలన్నీ పటాపంచలు చేయొచ్చు. కొంతమందికి గంటలో వస్తుంది దివ్యశక్తి అనుభవం.
కొంతమందికి 2 రోజులు 3 రోజులు వస్తుంది, కొంతమందికి మండల దీక్ష 40 రోజులు పడతారు, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఇంకా ఉన్నారు కదా. యోగులు ఉన్నారు హిమాలయాల్లో, శంబల గ్రామాల్లో అయితే కోకొల్లలు, కలికి అక్కడే పడతాడు. ప్రశాంతత లేదు ఈ కలియుగంలో. ప్రశాంతత మనమే కదా డిస్టర్బ్ అయిపోతున్నాం. అది కావాలి, ఇది కావాలి, స్వార్థం. చూసినవన్నీ కావాలంటే ఎన్ని పెట్టుకుంటాం చెప్పండి ఇంట్లో? అది రూమ్ లో ఎన్ని పడతాయి చెప్పండి? అంటే మన ఇల్లు పరంగా, ఫర్నిచర్ పరంగా, జాబ్ పరంగా కాదు, మానసిక మానసికంగా అంటే మంచి నిర్ణయాలు తీసుకోవాలమ్మా. మంచిని ఎప్పుడు పాటిస్తే మీకు శాంతి వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానమే ఇప్పుడు మాస్టర్ కీ అంటాం దాన్ని మేము. ధ్యానం అనేటువంటిది ప్రతి మానవుడు, ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, అన్ని రకాల దేహాలు ఉన్నాయో, అన్నిటికీ ధ్యానమే మార్గం. మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్స్కి వెళ్తూ ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి మార్నింగ్ చేసుకొని మళ్ళీ పడుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తం బాగుంటుంది. ఏ టైంలో ధ్యానం చేస్తే 3 to 4 or 4:30 చేసి మళ్ళీ పడుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 5 గంటలకి 4 గంటలకి ధ్యానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయా గురుగారు? 3 గంటలు, 4, 4:30 తర్వాత ఇంకా అవసరం లేదు. సూర్యోదయం కొన్ని నెలల్లో మారుతూ వస్తూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎవరు చదువుకునే వాళ్ళు ఎక్కువ శాతం నమ్మరు కదా భగవంతుణ్ణి, వాళ్ళు ఎక్కువ డిస్టర్బెన్స్తో ఎక్కువ డిస్టర్బ్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్నది ఏదైనా ఒక దైవనామం చెప్తే బాగుంటుంది అని మానసికంగా చెయ్యొచ్చు. వాళ్ళకి ఇష్ట దైవాన్ని ప్రార్థన చెయ్యొచ్చు. చదువుకునే వాళ్ళు సరస్వతి బీజాక్షరాన్ని వాడాలి. చదువుకునే వాళ్ళు అది మామూలుగా అందరూ చెప్పేటువంటిదే, అందరికీ తెలుసు కాబట్టి ఈ పదం ఉచ్చరిస్తున్నాను. లేకపోతే నేను కూడా ఉచ్చరించడానికి అర్హత, అలా ఉచ్చరించకూడదు బీజాక్షరాలు పబ్లిక్గా. శ్రీం అనే పదం వాడుతున్నారు కాబట్టి అదే వాడాలి. శ్రీం అది అమ్మవారికి సంబంధించింది. దాంట్లో సర్వ శుభాలు జరుగుతాయి. చదువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా. మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతికి మీరు మంత్ర బీజాక్షరాలు కూడా అవసరం లేదు. ఆ యూనివర్సల్ సన్ ఎనర్జీ, శక్తి ఎనర్జీని ఉపాసించగానే మీకు అది కనెక్ట్ అయిపోతుంది విత్ 30 seconds, 1 minute. దానికి కూడా మంత్రం ఉంటుంది అక్కర్లా. మంత్రం కాన్సన్ట్రేషన్, ఇలా చూసి కళ్ళు మూసుకోవడమే. అంతెందుకు, ఇప్పుడు మీ లైట్లని ఒక్కసారి అలా చూడండి, ఒక్క 30 seconds కాగానే కళ్ళు మూసుకోండి. ఈ లైట్స్ మీకు రిఫ్లెక్ట్ అయ్యి బింబల్లా కనబడుతుంది చూడండి. అలాగే సూర్యుడిది కూడా అదే పద్ధతి. అది కంటిన్యూగా ఒకసారి చూస్తే చాలు సూర్యుడిని, రోజు చూడక్కర్లా. అప్పుడు మీకు ఆరా పెరుగుతుంది, ఎదుటి వాళ్ళ ఆరా పెరుగుతుంది, చూడగలుగుతారు, చెప్పగలుగుతారు, ఏది ఆరోగ్యవంతమైన పనిలో చేయగలుగుతారు. మీరు ఎన్ని రోజులు ఈ బాడీలో ఉంటారో కూడా తెలుస్తుంది. మనల్ని మనం ఎలా తెలుసుకోవచ్చు గురుగారు? అది కూడా ధ్యానంలో మీరు మీ మీద ఆలోచన పెట్టుకోండి, కామ్గా ఉండండి, మీకు సౌండ్స్ వస్తాయి, బాడీలో సౌండ్స్ వస్తాయి, విశ్వంలోంచి సౌండ్స్ వస్తాయి. ఎలాగైతే సింపుల్గా మీరు రికార్డ్, ఇది ఉంది కదమ్మా టేప్ రికార్డరు, సినిమా షూటింగ్లు అవన్నీ చేస్తే రికార్డ్ చేసినవి ఎక్కడ పడితే అక్కడ ప్లే చేస్తూ ఉంటారు, అవునా? అవును. రోజు ఒకసారి షూటింగ్ చేస్తారు అంతే. అదే సినిమాని 100 సార్లు చూడొచ్చు, 1000 సార్లు చేయొచ్చు. అలాగే విన్న మాటలు కూడా అంతే. యూనివర్సల్లో అన్ని మాటలు, యూనివర్సల్ మైండ్ అని ఇందాక చెప్పాను మీకు, అవన్నీ ఉంటాయి. అవి ట్యాప్ చేస్తే వచ్చేస్తాయి. మహాభారత యుద్ధంలో జరిగిన డైలాగులు మీరు వినాలంటే, కృష్ణుడు మాటలు వినాలంటే, అప్పటి భగవద్గీత మీరు వినాలంటే ఏకాగ్రతతో తపస్సు చేసి మీరు మౌనంగా ఉండి రిసీవ్ చేసుకునే ఆ శక్తి మీకు వస్తే ఆ మాటలు వినబడతాయి. దేవుడు కనిపించడం, దేవుడే మీరైపోతారు కదమ్మా. యు ఆర్ ద గాడ్ అని చెప్పే కదా. దేవుడికి షేప్లెస్ శక్తి, సర్వత్రా వ్యాప్తి చెందింది. మాటలు మాత్రం వినొచ్చు అన్నీ. దేవుడే, మీరు దివ్య జ్యోతి కనబడుతుంది, జ్యోతి కనబడుతుందమ్మా, ప్రకాశం కనబడుతుంది. మీకు నేను చూపించగలను, ఇప్పుడు ఇక్కడ చూపించగలను. ఎలా? అదే మీరు ఇవన్నీ అయిన తర్వాత చూపించారు, మీరు అప్పుడు తెలుస్తుంది దివ్య తేజస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను మీకు చూపించే వెళ్తాను. ఒక పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు గురువుగారు? అంటే మీకు మంచి థాట్స్ వస్తాయి, మంచి వాళ్ళతో కలవడం, మంచి పనులు చేసే బుద్ధి పుట్టడం, ఇవన్నీ మంచి సంబంధించింది. చెడును కూడా మార్చేయచ్చు.
పలకలు ఉంటాయి, చిన్నప్పుడు పిల్లలు బలపాలు పెట్టి రాసుకునేవాళ్ళు మా తరంలో. ఇప్పుడు కూడా ఏదో ఎలక్ట్రానిక్ ఇవి వచ్చాయి పలకలు, అది రాసేసి తుడిపేసుకొని మళ్ళీ రాయొచ్చు. మన కర్మల్ని కూడా మనం అనుభవించి మళ్ళీ కొత్త మంచి కర్మలు రాసుకోవచ్చు, పాత కర్మల్ని తుడిచేయచ్చు. ధ్యానం ద్వారా, యోగం ద్వారా, భక్తి ద్వారా పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. మళ్ళీ పాపం కనుక చేస్తే ఇంకా దానికి 1,00,000 రెట్లు పాపం వస్తుంది. తెలుసు ఇది పాపము, ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ చేయకూడదు. అది ఒక దానికి ఇది పెట్టారనమాట, రూల్ పెట్టారు. తప్పనిసరి పరిస్థితి అసలు మీరు చెడు చేయడానికి అవకాశమే చిక్కదు కదా, అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే. మీ దగ్గరే ₹1,00,00,000 ఉంటే ఎందుకు అప్పడుగుతారమ్మా? ఇంకో ₹1,00,00,000 కంటే భగవంతుని అడగండి, ఇస్తాడు. ఏ వ్యాపారంలోనో ఏదో బిజినెస్ ఏ ఉంటాయి కదా. అట్లా పక్క వాళ్ళ మీద ఆధారపడి పక్క వాళ్ళ ఎవరిని కూడా మనం స్వీకరించి తీసుకుంటే, దోచుకుంటే, దాచుకుంటే అది పాపంతో సమానం. ఎవరిది ఆశించకూడదు. మనది మనం తినచ్చు, మన వాళ్ళది కూడా మనం తినచ్చు. సోదరులది, అమ్మలది, పెద్దమ్మలు చిన్నమ్మలు అంటారు కదా, భర్తది, కొడుకులది మనం తినచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనది కదా, మనం శరీరాన్ని పంచి ఇచ్చాం కదా. అందుకోసం ఆస్తి పంపకాలు జరుగుతుంటాయి కదా. పెద్దవాడికి ఆ ఇల్లు, చిన్నవాడికి ఇల్లు ఏవో చెప్తుంటారు కదా. పడిపోతూ ఉంటామని అన్నారు. రుణపడటం ఎప్పుడు ఈ తల్లిదండ్రులకి రుణపడం. తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇచ్చినందుకే వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం కదమ్మా. ఆ రుణాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు అనాథాశ్రమంలో వేస్తున్నారు ముసలి తల్లిదండ్రులు. చూస్తున్నారు కదా బయట. వాళ్ళు అమెరికాలో ఉంటారు, 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తారు. వచ్చి చూస్తారా? పోయినా కూడా 2 రోజుల తర్వాత వస్తారు, ఐస్ దీని మీద పడుకోబెడతారు. బతుకున్నప్పుడు ఆఖరి చూపులైనా చూడరు. చూస్తున్నారు చెప్పండి, ప్రపంచం ఎలా ఉంది. కొంతమంది ఇంట్లోనే ఉంచుకుంటారు, అది వాళ్ళు ధనియులు, అదృష్టవంతులు. రోజు అమ్మా నాన్న కనబడే దేవతలమ్మ, దేవుళ్ళు. తల నిమురుతారు తెలుసా అమ్మా నాన్న దీవిచ్చేటప్పుడు. మంచిగా కావాలి, గొప్పగా కావాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి నా బిడ్డ అని తల నిమురుతూ ఆశీర్వదిస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రేమ ఉంది అక్కడ. ప్రేమ ఉన్న చోట ఏ దీవెనైనా ఫలిస్తుందా గురువుగారు? దీవెనలు ఫలిస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన మనస్సుతో చేస్తారు. ఏదో ఎవరో నటించడం వాళ్ళు కూడా ఉంటారు. ఊరికే ఎదుటి వాళ్ళ మంచి పొందడం కోసం నటిస్తూ ఉంటారు. అది డ్రామా అని తెలిసిపోతుంది, నటన అని తెలిసిపోతుంది. తెలీదా? గుర్తుపడతాం కదా మరి. అందుకని మంచి ఎప్పుడు మనకి అవసరమో మంచి చేద్దాం, మంచిని పెంచుదాం. ప్రతి హృదయంలో మంచిని నాటి మహావృక్షాలను చేద్దాం. ఫలాలను ఈ ప్రపంచానికి పంచిద్దాం. అవి కూడా మహావృక్షాలు అయిపోయి వాళ్ళు కూడా మంచి అనేటువంటి దైవ అనుగ్రహం పొంది దైవమే అయిపోతారు. దైవం మానుష రూపేణ ఫైనల్. ఆ దేవుళ్ళు కూడా మనుషుల రూపంలోనే వచ్చారు కదా, దేవుళ్ళ రాలేదు కదమ్మా. మీరు చెప్పే 9 అవతారాలు దేవుళ్ళవి, మానవులే. ఇప్పుడు రాబోయే అవతారం కూడా మానవ రూపమే, కల్కి అవతారం. అది ఎప్పుడు వస్తుంది అంటారు? 4 లక్షల సంవత్సరాలు దాటాక 4,32,000 సంవత్సరాలు కలియుగం ఎండింగ్లో వస్తుంది. దానికి సూచనలు కూడా ఉంటాయి. మనుషులు చిన్నవాళ్లే ఉంటారు, 13-16 ఏళ్ల లోపడే చనిపోతారు. హైట్ ఉండరు, 1.5-2 అడుగులు మాత్రమే ఉంటారు హైట్. వాళ్ళకి పిల్లలు కూడా గమ్మత్తు, జస్ట్ 4-5 ఇయర్స్కే పిల్లలు పుడతారు. అయ్యో, కలియుగంలో ఆ అనుభవాలు అలా ఉంటాయి. ఈ యుగం అంతం అయిపోయిన తర్వాత ఆ యుగం మళ్ళీ సత్యయుగం వస్తుంది, సృష్టి మొదలవుతుంది. ఇవన్నీ చక్రం నడుస్తూనే ఉంటుంది. పునరపి జననం, అలాగా పునరపి మరణం, అంతే. కానీ మీకు గుర్తుండాలంటే మీరు యోగం చేస్తే, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు బ్రతుకున్న రోజులు ఒక చోటుకి వెళ్తే ఇన్నిసార్లు వచ్చాను ఇక్కడికైనా ఎలా గుర్తుపడతారు? అలా మీ ఆత్మ గనక ప్యూరిఫై అయిపోతే అది ఎన్నిసార్లు ఈ భారతదేశం వచ్చినా, ఇంకో ఖగోళంలో ఏ చంద్రమండలం వెళ్ళినా, సూర్యమండలం వెళ్ళినా, కుజమండలం వెళ్ళినా గుర్తుపడుతుంది. దానికి తెలుస్తుంది నేను ఇక్కడికి వచ్చి వెళ్ళానని తెలుస్తుంది. యూనివర్సే ఆ శక్తిని ఇస్తుంది, మీకు ఇస్తుంది. మీరు నిజంగా కూర్చుంటే మీరు ఒక టీంని తయారు చేయండి, 50 మందినో 100 మందినో. ఎర్లీ మార్నింగ్ ఈ ఊరవతలు పెట్టుకోవాలి ఈ కార్యక్రమాలు. సిటీలో ఉంటే కష్టం, ఫోన్లు ఉంటాయి, ఫోన్లు ఆఫ్ చేయాలి. నన్ను కూడా పిలవండి గురుగారు, నేను కూడా వస్తాను. పిలవండి అంటే మీరు పిలిచినా నేను వచ్చి చెప్తాను. నేను ఎంత 5 నిమిషాల్లో నా పని అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వాళ్ళు చూడడం, చేయడం చాలా సింపుల్ అమ్మా. ధ్యానానికి ఏ ముద్రని ఉపయోగించాలి గురువుగారు? ధ్యానానికి చాలా ముద్రలు ఉన్నాయి. చిన్ముద్ర చాలు. ఇలా ఆత్మ పరమాత్మ కలవడం అన్నమాట. ఇది విశ్వాత్మ నా దృష్టిలో. ఇది ఇలా
కృష్ణుడు కూడా ఇలాగే కూర్చున్నాడు పాపం ఆయన. దేవుళ్ళు అనే వాళ్ళు కూడా ఇలాగే చేశారు. కొంతమంది ఇలా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు. ముద్రలు ఇవన్నీ కూడాను ఒక రకంగా వాళ్ళ స్వవిషయాలు. ముద్రలు ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి. ఏ ముద్ర అక్కర్లేకుండా మీరు ఆత్మ ధ్యానం చేసినప్పుడు కూర్చోవచ్చు, పరుణ్ణి కూడా చేసేవచ్చు. శవాసనంలో కూడా ముద్రలు ఉన్నాయి. శవాసనం ఉంది కదా, శవాసనంలో యోగాసనంలో కూడా ధ్యానం చేయొచ్చు. అంటే శవాసనం ఉంది, పద్మాసనం ఉంది. ముస్లిమ్స్ సోదరులు చేస్తారు, మరి మోకాళ్ళు ఇలా వజ్రాసనం. అంటే ఏమీ లేదు. బౌద్ధ భిక్షులు కూడా చేస్తారు. ప్రతి వాళ్ళు కూడా ధ్యానంతోనే చివరికి మనం ఆత్మని దర్శనం చేసుకోగలము, మనం తెలుసుకోగలము, మనం ప్యూరిఫై అవ్వగలము. దీనికంటే ఏ మార్గం లేదని తెలుసుకొని అన్ని శాస్త్రాల్లో ధ్యానానికి ధ్యానముచ్యతే అనే పదం పెట్టారు. దీనంత గొప్పది ఏదీ లేదు. విశ్వ శక్తిని మీరు పొందొచ్చు. సింపుల్. మార్నింగ్ పూట మీరు చేయండి, మీకు వస్తుంది. అది కంటిన్యూ చేయండి. రోజు రోజు దినాభివృద్ధి చెంది మొత్తం బాడీ అంతా శక్తిమయం అయిపోతుంది. మా అనంత సనాతన ధర్మ ఛానల్కి ఏం చెప్పబోతున్నారు గురుగారు? మీకు చివరిగా మాలాంటి సాధకులని మీరు పిలిచి చక్కటి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థలి అంటాం మేము. దీనివల్ల ఎంతోమంది ఆత్మజ్ఞానం కోరే వాళ్ళకి మీ యొక్క ఈ ఛానల్ ద్వారా, అనంత ఛానల్ ద్వారా వాళ్ళు అనంత శక్తి సంపాదించాలని, అనంతం గురించి రహస్యాలు తెలుసుకోటట్టుగా వాళ్ళు తయారవ్వాలని ఈ ఛానల్ వాళ్ళకి ఉపయోగపడడం కోసమే మీరు ఈ ఛానల్లో ఈ యొక్క విశేషమైన కార్యక్రమం పెట్టారు. కాబట్టి మీరు కూడా ఆ శక్తిని పొందండి. ఈ చూసే మరి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ శక్తి పొందాలని భగవత్ ఆశీర్వచనాలు వారికి సహస్రదా వాళ్ళకి అనుగ్రహం, ఆ దివ్యశక్తి కలిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎన్నో తెలియని విషయాలను, ఈ సృష్టికి, యూనివర్స్కి సంబంధమైన విషయాలను మా అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.